Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu GK nunchi 5 topics nunchi oka 50 questions aithe chakkaga chuseddam. So late cheyakunda manamaithe twaraga chuseddam kani mana channel ni matram khachithamga subscribe cheskoni andaru support icheyandi. Mana channel lo anni videos etuvanti apps lekunda free ga chestunnanu. So మీ సపోర్ట్ మాత్రమే మనకు సరిపోతుంది. వీడియోని ఒక చిన్న లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్ లో ఒకరిద్దరికి షేర్ కూడా చేసేసి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే మృత సముద్రం ఏ ఖండంలో కలదు? ఫస్ట్ వన్ ఆసియా, సెకండ్ వన్ ఆఫ్రికా, థర్డ్ వన్ ఉత్తర అమెరికా, ఫోర్త్ వన్ అంటార్కిటికా. మరి టైం వేస్ట్ ఎక్కువగా చేయకుండా మనమైతే ఆన్సర్స్ కూడా త్వరగా చూసేద్దాము. లేదా మీకు ఒక 3 seconds టైం ఇమ్మంటే ఇస్తాను, మీరైతే గెస్ట్ చేయండి. ఓకే, ఎక్కువ టైం ఇవ్వను, 3 seconds ఇస్తాను. ఓకే, గెస్ట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ కూడా చేయండి. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మృత సముద్రం అనేది ఆసియా ఖండంలో కలదు. మృత సముద్రం ఆసియా ఖండంలో కలదు. నెక్స్ట్ వన్ మెకన్లీ అనే ఎత్తైన ప్రదేశం ఎక్కడ కలదు? ఫస్ట్ వన్ ఆఫ్రికా, సెకండ్ వన్ దక్షిణ అమెరికా, థర్డ్ వన్ ఉత్తర అమెరికా, ఫోర్త్ వన్ అంటార్కిటికా. థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, ఉత్తర అమెరికా. మెకన్లీ అనే ఎత్తైన ప్రదేశం ఉత్తర అమెరికాలో కలదు. ఓకే, సో నెక్స్ట్ వన్ యూరోప్ లోనే ఎత్తైన ప్రదేశం ఏది? ఫస్ట్ వన్ అకంగువా, సెకండ్ వన్ ఎలోబ్రస్, థర్డ్ వన్ ఎవరెస్ట్, ఫోర్త్ వన్ కోషియాస్కీ. సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, ఎలోబ్రస్. యూరోప్ లోని ఎత్తైన ప్రదేశం ఏంటమ్మా? ఎలోబ్రస్. ఓకేనా? నెక్స్ట్ వన్ లీనా నదికి జన్మస్థలం మరియు ప్రపంచంలోనే లోతైన సరస్సు. ఫస్ట్ వన్ బల్కాష్, సెకండ్ వన్ వాన్గోలు, థర్డ్ వన్ అసార్, ఫోర్త్ వన్ బైకాల్. ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, బైకాల్. లీనా నదికి జన్మస్థలం మరియు ప్రపంచంలోనే లోతైన సరస్సు బైకాల్ సరస్సు. ఓకేనా? సో నెక్స్ట్ వన్ కిలిమంజారో ఏ ఖండంలో కలదు? ఫస్ట్ వన్ ఉత్తర అమెరికా, సెకండ్ వన్ ఆసియా, థర్డ్ వన్ యూరప్, ఫోర్త్ వన్ ఆఫ్రికా. సారీ, సో ఆన్సర్ కామెంట్ చేస్తారా? ఒక్కోసారి ఇది కొంచెం టైం వేస్ట్ చేస్తుంది. సో నో ప్రాబ్లం. ఫిఫ్త్ క్వశ్చన్ కి ఆన్సర్ ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, ఆఫ్రికా. కిలిమంజారో ఆఫ్రికా ఖండంలో కలదు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ ఆసియాను యూరప్ ను వేరు చేస్తున్నది ఏది? ఫస్ట్ వన్ బాస్ఫరస్ జలసంధి, సెకండ్ వన్ టాలూర్ జలసంధి, థర్డ్ వన్ హార్మోజ్, ఫోర్త్ వన్ మలక్కా. సో ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, బాస్ఫరస్ జలసంధి. ఆసియాను యూరప్ ను వేరు చేస్తుంది బాస్ఫరస్ జలసంధి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ సహారా ఎడారి ఏ ఖండంలో కలదు? ఫస్ట్ వన్ ఆసియా, సెకండ్ వన్ యూరప్, థర్డ్ వన్ ఆఫ్రికా, ఫోర్త్ వన్ ఆస్ట్రేలియా. థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, ఆఫ్రికా. సహారా ఎడారి ఆఫ్రికా ఖండంలో కలదు. నెక్స్ట్ వన్ రాకీ పర్వతాలు ఏ ఖండంలో కలవు? ఫస్ట్ వన్ ఉత్తర అమెరికా, సెకండ్ వన్ దక్షిణ అమెరికా, థర్డ్ వన్ యూరప్, ఫోర్త్ వన్ ఆఫ్రికా. ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, ఉత్తర అమెరికా. రాకీ పర్వతాలు ఉత్తర అమెరికా ఖండంలో అయితే ఉన్నాయి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ గాలాపాగస్ దీవులు ఏ ఖండంలో కలవు? ఫస్ట్ వన్ యూరప్, సెకండ్ వన్ ఆర్కిటిక్, థర్డ్ వన్ ఆఫ్రికా, ఫోర్త్ వన్ దక్షిణ అమెరికా. సో ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, గాలాపాగస్ దీవులు దక్షిణ అమెరికా ఖండంలో అయితే ఉన్నాయి. ఓకేనా? సో నెక్స్ట్ వన్ ప్రపంచంలో అతి పెద్ద దీవి ఏ ఖండంలో ఉంది? ఫస్ట్ వన్ దక్షిణ అమెరికా, సెకండ్ వన్ ఆసియా, థర్డ్ వన్ ఉత్తర అమెరికా, ఫోర్త్ వన్ ఆఫ్రికా. సో థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, ఉత్తర అమెరికా. ప్రపంచంలోనే అతి పెద్ద దీవి ఉత్తర అమెరికా ఖండంలో ఉంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ జనాభా పరంగా అతి పెద్దది, విస్తీర్ణం పరంగా మూడవ పెద్ద దేశం ఏది? ఫస్ట్ వన్ రష్యా, సెకండ్ వన్ చైనా, థర్డ్ వన్ భారత్, ఫోర్త్ వన్ అమెరికా. సో సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, చైనా. జనాభా పరంగా అతి పెద్దది, విస్తీర్ణం పరంగా మూడవ అతి పెద్ద దేశము చైనా దేశము. నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో ఆట బొమ్మలకు ఎక్కువగా ఉత్పత్తి చేసే ప్రాంతం ఏది? ఫస్ట్ వన్ హాంకాంగ్, సెకండ్ వన్ జపాన్, థర్డ్ వన్ చైనా, ఫోర్త్ వన్ జార్డాన్. ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, హాంకాంగ్. ప్రపంచంలో ఆట బొమ్మల్ని ఎక్కువగా ఉత్పత్తి చేసే ప్రాంతం హాంకాంగ్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో అతి తక్కువ తీర రేఖ గల దేశం ఏది? ఫస్ట్ వన్ చైనా, సెకండ్ వన్ జపాన్, థర్డ్ వన్ జార్డాన్, ఫోర్త్ వన్ లెబనాన్.
థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ జోర్డాన్. ప్రపంచంలో అతి తక్కువ తీర రేఖ గల దేశము జోర్డాన్. నెక్స్ట్ క్వశ్చన్, నేషన్ ఆఫ్ 1000 హిల్స్ గా పిలువబడే దేశం ఏది? ఫస్ట్ వన్ నార్వే, సెకండ్ వన్ థాయిలాండ్, థర్డ్ వన్ కెన్యా, ఫోర్త్ వన్ రువాండా. ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ రువాండా. నేషన్ ఆఫ్ 1000 హిల్స్ గా పిలువబడే దేశం రువాండా. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, చావా జాతీయ పార్కు గల దేశం ఏది? ఓకే, క్వశ్చన్ ఉంది మాత్రం ఆన్సర్స్ లేవు కదా. ఓకే, ఇప్పుడు చూడండి, చావా జాతీయ పార్కు గల దేశం ఏది? ఫస్ట్ వన్ థాయిలాండ్, సెకండ్ వన్ కెన్యా, థర్డ్ వన్ నార్వే, ఫోర్త్ వన్ స్వీడన్. సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ కెన్యా. చావా జాతీయ పార్కు గల దేశం కెన్యా. నెక్స్ట్ క్వశ్చన్, 2000 ఇయర్స్ అంటే 2000 సంవత్సరాలుగా స్వతంత్ర దేశంగా వెలుసిల్లుతున్న ఒకే ఒక ఆఫ్రికా దేశం ఏది? ఫస్ట్ వన్ నార్వే, సెకండ్ వన్ ఈజిప్ట్, థర్డ్ వన్ రువాండా, ఫోర్త్ వన్ ఇథియోపియా. ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఇథియోపియా. 2000 సంవత్సరాలుగా స్వాతంత్ర దేశంగా వెలుసిల్లుతున్న ఒకే ఒక ఆఫ్రికా దేశం ఇథియోపియా. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో పొడవైన తీర రేఖ గల దేశం ఏది? ఫస్ట్ వన్ కెనడా, సెకండ్ వన్ యుఎస్ఏ, థర్డ్ వన్ జర్మనీ, ఫోర్త్ వన్ ఫ్రాన్స్. ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ కెనడా. ప్రపంచంలోనే పొడవైన తీర రేఖ గల దేశం కెనడా. ఎయిత్ క్వశ్చన్, ప్రపంచంలో సిలికాన్ వ్యాలీగా పిలువబడే ప్రాంతం ఏది? ఫస్ట్ వన్ కాలిఫోర్నియా, సెకండ్ వన్ శాన్ ఫ్రాన్సిస్కో, థర్డ్ వన్ వాషింగ్టన్, ఫోర్త్ వన్ ఆక్రాన్. సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ శాన్ ఫ్రాన్సిస్కో. ప్రపంచంలో సిలికాన్ వ్యాలీగా పిలువబడే ప్రాంతం శాన్ ఫ్రాన్సిస్కో. నెక్స్ట్ క్వశ్చన్, పశ్చిమార్ధగోళంలో అతి పెద్ద దేశం ఏది? ఫస్ట్ వన్ బొలీవియా, సెకండ్ వన్ బ్రెజిల్, థర్డ్ వన్ కెనడా, ఫోర్త్ వన్ భారత్. సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ బ్రెజిల్. పశ్చిమార్ధగోళంలో అతి పెద్ద దేశం బ్రెజిల్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో తలసరి జల విద్యుత్ వినియోగం ఎక్కువగా గల దేశం ఏది? ఫస్ట్ వన్ నార్వే, సెకండ్ వన్ డెన్మార్క్, థర్డ్ వన్ స్వీడన్, ఫోర్త్ వన్ ఇటలీ. ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ నార్వే. ప్రపంచంలో తలసరి జల విద్యుత్ వినియోగం ఎక్కువగా గల దేశం నార్వే. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా శాతం ఎంత? ఫస్ట్ వన్ 17.5%, సెకండ్ వన్ 19.4%, థర్డ్ వన్ 2.42%, ఫోర్త్ వన్ 15.6%. గెస్ట్ చేసి కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఈచ్ అండ్ ఎవరీ క్వశ్చన్, ఎందుకంటే తప్పైనా రైట్ అయినా మీకు గుర్తుంటుంది కదా. అండ్ మన ఛానల్లో అన్ని వీడియోస్ కూడా ఎటువంటి యాప్స్ లేకుండా క్లాసెస్, క్విక్ రివిజన్ క్లాసెస్, క్విక్ రివిజన్ మ్యారథాన్ బిట్స్ వీడియోస్, ఇలా మోడల్ పేపర్స్, టాపిక్ వైజ్ అన్ని చేస్తున్నా. ప్రతి లింక్స్ కూడా ప్రతి వీడియో డిస్క్రిప్షన్ లో ప్లేలిస్ట్ రూపంలో పెడతాను, ఒకసారి చూసేయండి. ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ 17.5%. ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా శాతం 17.5%. ఆల్ సబ్జెక్ట్స్, ఆల్ క్లాసెస్ చేస్తూ ఉంటాను, సో ఫాలో అయిపోతూ ఉండండి. నెక్స్ట్ క్వశ్చన్, సింధు నాగరికత వెలసిల్లిన కాలం ఏది? ఫస్ట్ వన్ 10,000 to 4,000, second one 247 to 232, third one 3,000 to 1,500, fourth one 1,500 to 600. So third one is the right answer 3,000 to 1,500. సింధు నాగరికత వెలసిల్లిన కాలం క్రీస్తు పూర్వం కాబట్టి ముందు నుంచి వెనక్కి వెళ్తాయి, ఓకేనా అంకెలు. సో 3,000 to 1,500. నెక్స్ట్ క్వశ్చన్, హార్యాంక వంశ స్థాపకుడు ఎవరు? ఫస్ట్ వన్ విజయాలయుడు, సెకండ్ వన్ శిలహ విష్ణు, థర్డ్ వన్ దంతి దుర్గుడు, ఫోర్త్ వన్ బింబిసారుడు. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ బింబిసారుడు. హార్యాంక వంశ స్థాపకుడు ఎవరమ్మా? బింబిసారుడు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ పరిషత్ తొలి అధ్యక్షుడు ఎవరు? సారీ, తాత్కాలిక అనుకుంటా, ఇది కొంచెం మిస్టేక్ వచ్చింది. ఫస్ట్ వన్ రాజేంద్ర ప్రసాద్, సెకండ్ వన్ సర్దార్ వల్లభాయ్ పటేల్, థర్డ్ వన్ సచ్చిదానంద, ఫోర్త్ వన్ అంబేద్కర్. సో తాత్కాలిక అది చూసుకోండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సచ్చిదానంద. రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక అధ్యక్షుడు ఎవరు అంటే సచ్చిదానంద. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో భూ పరివేష్టిత రాష్ట్రాల సంఖ్య ఎంత? ఫస్ట్ వన్ 5, సెకండ్ వన్ 6, థర్డ్ వన్ 7, ఫోర్త్ వన్ 8.
ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. భారతదేశంలో భూ పరివేష్టిత రాష్ట్రాల సంఖ్య 5. నెక్స్ట్ క్వశ్చన్, 3 వైపులా భూ సరిహద్దు కలిగిన రాష్ట్రాల సంఖ్య ఎంత? ఫస్ట్ వన్ 4, సెకండ్ వన్ 4, ఇక్కడ ఫస్ట్ వన్ 3 పెట్టుకోండి, సెకండ్ వన్ 4 పెట్టుకోండి, థర్డ్ వన్ 5, ఫోర్త్ వన్ 6. సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ 4. 3 వైపులా భూ సరిహద్దు కలిగిన రాష్ట్రాల సంఖ్య 4 అండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, అడవుల శాతం అంటే సాంద్రత తక్కువగా గల రాష్ట్రం ఏది? ఫస్ట్ వన్ హర్యానా, సెకండ్ వన్ గోవా, థర్డ్ వన్ సిక్కిం, ఫోర్త్ వన్ బీహార్. ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ హర్యానా. అడవుల శాతం అంటే సాంద్రత తక్కువగా గల రాష్ట్రం ఏది అంటే హర్యానా. నెక్స్ట్ క్వశ్చన్, వరి పంట ఉత్పత్తిలో ప్రథమ స్థానం ఏది? ఫస్ట్ వన్ ఉత్తరప్రదేశ్, సెకండ్ వన్ మహారాష్ట్ర, థర్డ్ వన్ పశ్చిమ బెంగాల్, ఫోర్త్ వన్ కర్ణాటక. థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. వరి పంట ఉత్పత్తిలో ప్రథమ స్థానం పశ్చిమ బెంగాల్. ఓకేనా? వరి పంట ఉత్పత్తిలో ప్రథమ స్థానం పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్, రూర్ ఆఫ్ ఇండియాగా ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? ఫస్ట్ వన్ ఛత్తీస్గఢ్, సెకండ్ వన్ గోటా నాగ్పూర్, థర్డ్ వన్ మణిపూర్, ఫోర్త్ వన్ జైపూర్. సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ గోటా నాగ్పూర్, చోటా నాగ్పూర్ మేబీ చూసుకోండి. రూర్ ఆఫ్ ఇండియాగా ఏ ప్రాంతాన్ని పిలుస్తారంటే ఛోటా నాగ్పూర్. నెక్స్ట్, పగడపు జీవుల మలిన పదార్థాల వలన ఏర్పడినవి ఏవి? ఫస్ట్ వన్ అండమాన్ దీవులు, సెకండ్ వన్ పుదుచ్చేరి, థర్డ్ వన్ డయోడామన్, ఫోర్త్ వన్ లక్షద్వీపులు. ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ లక్షద్వీపులు. పగడపు జీవుల మలిన పదార్థాల వలన ఏర్పడినవి లక్షద్వీపులు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ పతాకం ఆమోదించబడిన సంవత్సరం ఏది? ఫస్ట్ వన్ 1946, సెకండ్ వన్ 1947, థర్డ్ వన్ 1948, ఫోర్త్ వన్ 1949. సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ 1947. జాతీయ పతాకం ఆమోదించిన సంవత్సరం 1947. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ గీతం తొలిసారిగా ఎక్కడ ఆలపించారు? ఫస్ట్ వన్ ముంబై, సెకండ్ వన్ చెన్నై, థర్డ్ వన్ కోల్కతా, ఫోర్త్ వన్ పంజాబ్. థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ కల్కటా. జాతీయ గీతం తొలిసారిగా కల్కత్తాలో ఆలపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ జాతీయ గేయాన్ని ఆంగ్లంలోకి అనువదించింది ఎవరు? ఫస్ట్ వన్ బంకిం చంద్ర చటర్జీ, సెకండ్ వన్ ఠాగూర్, థర్డ్ వన్ వెంకయ్య శాస్త్రి, ఫోర్త్ వన్ అరవింద్ ఘోష్. ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ చూసుకోండి, అరవింద్ ఘోష్. భారతదేశ జాతీయ గేయాన్ని ఆంగ్లంలోకి అనువదించింది అరవింద్ ఘోష్. నెక్స్ట్ క్వశ్చన్, 1972 కి ముందు మన జాతీయ జంతువు పేరు ఏది? ఫస్ట్ వన్ పాంథారా టైగర్స్, సెకండ్ వన్ సింహం, థర్డ్ వన్ పులి, ఫోర్త్ వన్ ఏనుగు. సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ సింహం. 1972కి ముందు మన జాతీయ జంతువు సింహం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ గీతానికి సంబంధించి సరికాని ప్రవచనం చూడండి. ఫస్ట్ వన్, ఈ గీతాన్ని తొలిసారి పశ్చిమ బెంగాల్లోని కలకత్తాలో రచించారు. సెకండ్ వన్, ఈ గీతం బెంగాలీ భాషలో 5 చరణాల్లో రచించాడు. థర్డ్ వన్, 1911 డిసెంబర్ 27న కలకత్తాలో సమావేశంలో ఆలపించారు. కొంత సంక్షిప్తంగా ఆలపించడానికి 20 సెకండ్ల కాలం పడుతుంది. సరికానిది ఫస్ట్ వన్ అండి. సరైనవి ఏంటంటే జాతీయ గీతానికి సంబంధించి ఈ జాతీయ గీతం అనేది బెంగాలీ భాషలో 5 చరణాల్లో రచించారు. బెంగాలీ భాషలో, ఏ భాషలో? బెంగాలీ భాషలో. ఎన్ని చరణాల్లో? 5 చరణాల్లో. అలాగే 1911 డిసెంబర్ 27న కల్కట్టా సమావేశంలో ఆలపించారు. ఈ జాతీయ గీతాన్ని 1911 డిసెంబర్ 27న కలకత్తా సమావేశంలో అయితే ఆలపించడం జరిగింది. నెక్స్ట్, సంక్షిప్తంగా ఆలపించడానికి ఈ జాతీయ గీతం 20 సెకండ్ల కాలం పడుతుంది. సంక్షిప్తంగా ఆలపించడానికి ఎన్ని సెకండ్ల కాలం పడుతుంది? 20 సెకండ్ల కాలం పడుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన ప్రవచనం ఎంచుకోండి. ఫస్ట్ వన్, బంకిం చంద్ర వందే మాత్రం తొలుత తెలుగులో రాశారు.
సెకండ్ వన్ బంకిం చంద్ర చటర్జీ 1892 రచించిన ఆనందమఠ్ నుండి తీసుకోబడింది. థర్డ్ వన్ మన జాతీయ గీతం జనగణమన. ఫోర్త్ వన్ 1896 అంటే 1896 కలకట్టాలో ఐఎన్సి సమావేశాల్లో తొలిసారిగా ఆలపించారు. సో సరైన ప్రవచనం అడిగారు. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1896 కలకట్టాలో ఐఎన్సి సమావేశాల్లో తొలిసారిగా ఆలపించారు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ ముద్రకి సంబంధించి సరి కానిది ఏది? కానిది అడిగారు. సో ఫస్ట్ వన్ చక్రానికి కుడివైపు ఎద్దు ఎడమవైపు గుర్రం ఉంటాయి. సెకండ్ వన్ చక్రానికి కుడివైపు గుర్రం ఎడమవైపు ఎద్దు ఉంటాయి. థర్డ్ వన్ ఎద్దు స్థిరత్వానికి గుర్రం గౌరవానికి సూచికగా భావిస్తారు. ఫోర్త్ వన్ పీఠం క్రింది భాగంలో సత్యమేవ జయతాన్ని ప్రాకృత లిపిలో ప్రాకృత లిపిలో ఉంటుంది. సో సరి కాంది అడిగారు. ఫస్ట్ వన్ సరి కాదు, ఇది చూసుకోండి, ఇది వద్దు మనకి. సో సరైనవి ఏంటంటే జాతీయ ముద్రకు సంబంధించి జాతీయ ముద్ర అంటే ఏంటి? 3 సింహాల బొమ్మ, కానీ అందులో ఉండేవి 4 సింహాలు, వెనకన ఒకటి ఉంటుంది కదా. సో దానికి సంబంధించి చక్రానికి మధ్యలో చక్రం ఉంటుంది, ఆ చక్రానికి కుడివైపున గుర్రం ఉంటుంది, ఎడమ వైపున ఎద్దు ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ ఎద్దు అనేది స్థిరత్వానికి, గుర్రం అనేది గౌరవానికి సూచికగా భావిస్తారు. అలాగే పీఠం క్రింది భాగంలో సత్యమేవ జయతే అని ప్రాకృత లిపిలో ఉంటుంది. ప్రాకృత లిపి, సత్యమేవ జయతే ఏ లిపిలో ఉంటుంది? ప్రాకృత. ఈ 3 కూడా 3 క్వశ్చన్స్ గా కూడా అడిగే అవకాశం ఉంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి అసత్య ప్రవచనం అడిగారు. సో ఫస్ట్ వన్ జాతీయ గేయం 1951 జనవరి 24న ఆమోదించబడింది. సెకండ్ వన్ జాతీయ గీతం 1950 జనవరి 24న ఆమోదించబడింది. థర్డ్ వన్ 1973 నుండి ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభించి పులుల సంరక్షణను చేపట్టారు. ఫోర్త్ వన్ 3:2 నిడివిగల జాతీయ పతాకంలో కాషాయ రంగు త్యాగానికి ప్రతీక. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో చూసుకోండి, జాతీయ గీతం 1950 జనవరి 24న ఆమోదించబడింది. జాతీయ గీతం 1950 జనవరి 24న ఆమోదించబడింది. 1973 నుండి ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభించి పులుల సంరక్షణను చేపట్టారు. 3:2 నిడివిగల జాతీయ పతాకంలో కాషాయ రంగు త్యాగానికి ప్రతీక. ఈ 3 కూడా మనకి సరైనవి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో సరైనది గుర్తించండి. ఫస్ట్ వన్ జాతీయ పతాకంలో కాషాయ రంగు సత్యానికి. సెకండ్ వన్ ఆకుపచ్చ రంగు త్యాగానికి. థర్డ్ వన్ తెలుపు రంగు ధైర్యానికి. ఫోర్త్ వన్ ఆకుపచ్చ రంగు విశ్వాసానికి. ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓన్లీ ఇది మాత్రమే రైట్ ఆన్సర్. ఆకుపచ్చ రంగు విశ్వాసానికి ప్రతీక. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ క్రింది ప్రవచనాలు పరిశీలించి సరైనవి గుర్తించండి అన్నారు. సో ఇక్కడ మనం చూసుకుంటే జాతీయ పక్షి రామచిలుక ఇచ్చారు, జాతీయ వృక్షం వేప చెట్టు ఇచ్చారు, జాతీయ పుష్పం తామర పువ్వు ఇచ్చారు, జాతీయ ఫలం జామ ఇచ్చారు. సో ఆప్షన్స్ ఏవి కరెక్ట్ గా లేవు, బట్ మనం సరైన ఆన్సర్స్ ఒకసారి చూసుకుందాం. చూడండి, జాతీయ పక్షి వచ్చేసరికి మనకి నెమలి. జాతీయ పక్షి నెమలి. దీన్నే మూరు అని కూడా అంటారు. జాతీయ పక్షి నెమలి, మూరు. అలాగే జాతీయ వృక్షం వచ్చేసరికి మర్రి చెట్టు. దీన్నే బ్రహ్మవృక్షం అని కూడా అంటారు. బ్రహ్మవృక్షం అని కూడా ఈ మర్రి చెట్టునే అంటారు. నెక్స్ట్ జాతీయ పుష్పం వచ్చేసరికి కమలం. జాతీయ పుష్పం కమలం. నెక్స్ట్ జాతీయ ఫలం మ్యాంగో, మామిడి జాతీయ ఫలం. ఓకేనా, ఇవి కరెక్ట్ గా ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. జాతీయ పక్షి నెమలి, దీన్నే మూరు అని కూడా అంటారు. జాతీయ వృక్షం వచ్చేసరికి మర్రి, దీన్నే బ్రహ్మవృక్షం అని కూడా అంటారు. జాతీయ పుష్పం కమలం, జాతీయ ఫలం మ్యాంగో. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్. మళ్ళీ జతపరచండి అని అడిగారు. సో ఇక్కడ మనం చూసుకుంటే జాతీయ గేయం, నెక్స్ట్ జాతీయ ముద్ర, జాతీయ జంతువు, జాతీయ గీతం, జాతీయ పక్షి లెఫ్ట్ సైడ్ ఇచ్చారు. సో రైట్ సైడ్ చూసుకుంటే రాయల్ బెంగాల్ టైగర్, బంకిం చంద్ర చటర్జీ, అశోకుడు, పావో క్రిస్టేటస్, ఠాగూర్. సో కరెక్ట్ గా ఆన్సర్స్ గెస్ చేయండి.
వచ్చరికి ఒకసారి చూడండి. జాతీయ గేయం బంకిం చంద్ర చటర్జీ రాశారు. జాతీయ ముద్ర అశోకుని ముద్ర. అండ్ అలాగే జాతీయ జంతువు రాయల్ బెంగాల్ టైగర్. అండ్ జాతీయ గీతం ఠాగూర్ రచించారు. జాతీయ పక్షి పావో క్రిస్టాటస్. జాతీయ గేయం బంకిం చంద్ర చటర్జీ రచించారు. ఏంటి? వందే మాతరం. అలాగే జాతీయ ముద్ర అశోకుని ముద్ర నుంచి తీసుకున్నారు. జాతీయ జంతువు రాయల్ బెంగాల్ టైగర్ పులి. నెక్స్ట్ జాతీయ గీతం జనగణమన ఠాగూర్ రచించారు. జాతీయ పక్షి పావో క్రిస్టాటస్ నెమలి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. క్రింది ప్రవచనాల్లో సరి కాని దాన్ని గుర్తించండి అని అడిగారు. సో ఫస్ట్ వన్ జాతీయ గీతం ఠాగూర్ గారు మార్నింగ్ సాంగ్ ఆఫ్ బెంగాల్ పేరుతో అనువదించారు. సెకండ్ వన్ ఠాగూర్ తత్వబోధిని పత్రికలో భారత విధాత పేరుతో 1919లో ప్రచురించారు. థర్డ్ వన్ పెద్దపల్లి శాస్త్రీయనామం పావో క్రిస్టాటస్. ఫోర్త్ వన్ 345వ ప్రకరణ హిందీ భాష జాతీయ భాషగా వివరిస్తుంది. ఫిఫ్త్ వన్ జాతీయ పుష్పం నెలింబో నూసిఫెరా గెర్టన్. సిక్స్త్ వన్ జాతీయ పక్షిగా నెమలిని 1964లో ఆమోదించారు. సో ఆప్షన్స్ ఇచ్చారు, బట్ నేను మీకు ఆన్సర్ చెప్తాను చూడండి. జాతీయ గీతం గురించి చూసుకున్నట్లయితే ఈ జాతీయ గీతం జనగణమన అండి. ఈ జనగణమనని మనకి జాతీయ గీతాన్ని నోబెల్ బహుమతి గ్రహీత అయినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ అయితే బెంగాలీ గీతంలోని మొదటి భాగంలోని తీసుకొని రాశారు. ఓకేనా? జాతీయ గీతం జనగణమన నోబెల్ బహుమతి గ్రహీత అయిన రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన బెంగాలీ గీతంలోని మొదటి భాగం ఇది. ఓకేనా? ఇక్కడ చూడకండి, నేను చెప్పే వినండి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసరికి ఠాగూర్ వచ్చేసరికి తత్వబోధిని పత్రికలో భారత విధాత పేరుతో 1919లో ప్రచురించారు. నెక్స్ట్ పెద్దపులి శాస్త్రీయ నామం పావో క్రిస్టాటస్ కాదండి. పావో క్రిస్టాటస్ అనేది నెమలి యొక్క శాస్త్రీయ నామం. ఈ పాంథరా టైగ్రిస్ అనేది పెద్దపులి యొక్క శాస్త్రీయ నామం. ఓకేనా? సో ఇవి మీరు గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది ఈ జాతీయ చిహ్నాలకి సంబంధించి. అండ్ మిగతా మీకు తెలుసు, జాతీయ పతాకం మన తిరంగా 3 రంగుల జెండా. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. శక సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటాయి? శక సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటాయి? ఫస్ట్ వన్ 100, సెకండ్ వన్ 366, థర్డ్ వన్ 365, ఫోర్త్ వన్ 364. థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. 365. శక సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటాయంటే 365 రోజులు ఉంటాయి. గోరియన్ ప్రకారం సెకండ్ క్వశ్చన్. గోరియన్ ప్రకారము శ్రావణం శక నెల ప్రారంభమయ్యే రోజు. ఫస్ట్ వన్ జూలై 23, సెకండ్ వన్ ఆగస్ట్ 23, థర్డ్ వన్ జూన్ 22, ఫోర్త్ వన్ మే 22. ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. జూలై 23. ఓకేనా? గోరియన్ ప్రకారము శ్రావణం శక నెల ప్రారంభమయ్యే రోజు జూలై 23. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ క్యాలెండర్ కి సంబంధించి సరైనది ఏది? ఫస్ట్ శక సంవత్సరాన్ని క్రీస్తకం 87లో శాలివాహనుడు ప్రారంభించారు. సెకండ్ వన్ గ్రెగోరియన్ క్యాలెండర్ లో 365 రోజులు 1 నెలలు ఉంటాయి. థర్డ్ వన్ భారతీయ క్యాలెండర్ ను గ్రెగోరియన్ క్యాలెండర్ ఆధారంగా రూపొందించారు. ఫోర్త్ వన్ 1957 మార్చి 22 నుంచి మన దేశం గ్రెగోరియన్ క్యాలెండర్ ను అనుసరిస్తున్నాం. ఓకేనా? సో ఇక్కడ సరైంది ఏది అని అడిగారు. సో ఫోర్త్ వన్ ఈస్ రైట్ ఆన్సర్. 1957 మార్చి 22 నుండి మనము గ్రెగోరియన్ క్యాలెండర్ ను అయితే అనుసరిస్తున్నాం. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. గ్రెగోరియన్ ప్రకారము శక నెల ప్రారంభమయ్యే రోజుకు సంబంధించి సరైనది ఏది? ఫస్ట్ వన్ భాద్రపదం ఆగస్ట్ 23, సెకండ్ వన్ పుష్యం ఫిబ్రవరి 20, థర్డ్ వన్ జ్యేష్ఠ మే 23, ఫోర్త్ వన్ మాఘం ఫిబ్రవరి 20. ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. భాద్రపదం ఆగస్ట్ 23. గ్రెగోరియన్ ప్రకారము శక నెల ప్రారంభమయ్యే రోజుకు సంబంధించి సరైనది భాద్రపదము ఆగస్ట్ 23. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. భారతీయ క్యాలెండర్ కి సంబంధించి సరైన ప్రవచనాలు.
ఫస్ట్ వన్, శక సంవత్సరాన్ని శాలివాహనుడు ప్రారంభించాడు. సెకండ్ వన్, శక సంవత్సరం ప్రకారం 1879 నుండి మన దేశం కూడా గ్రెగోరియన్ క్యాలెండర్ అనుసరిస్తుంది. థర్డ్ వన్, శక సంవత్సరంలో 100 రోజులు ఉంటాయి. ఫోర్త్ వన్, గ్రెగోరియన్ క్యాలెండర్ లో 366 రోజులు ఉంటాయి. ఫిఫ్త్ వన్, గ్రెగోరియన్ క్యాలెండర్ లో 12 నెలలు ఉంటాయి. సిక్స్త్ వన్, శక సంవత్సరాన్ని క్రీస్తు శకం 78లో ప్రారంభించారు. సో ఫస్ట్ వన్, సెకండ్ వన్, ఫిఫ్త్ వన్, సిక్స్త్ వన్. శక సంవత్సరాన్ని శాలివాహనుడు ప్రారంభించారు. శక సంవత్సరం ప్రకారం 1879 నుండి మన దేశం కూడా గ్రెగోరియన్ క్యాలెండర్ ను అనుసరిస్తుంది. గ్రెగోరియన్ క్యాలెండర్ లో 12 నెలలు ఉంటాయి. శక సంవత్సరాన్ని క్రీస్తు శకం 78లో ప్రారంభించారు. ఈ 4 కూడా మనకి సరైన ప్రవచనాలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని గ్రెగోరియన్ ప్రకారము శక నెల ప్రారంభమయ్యే రోజుల ఆధారంగా జతపరచండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఫస్ట్ వన్ చైత్రం, సెకండ్ వన్ ఆషాఢం, థర్డ్ వన్ మార్గశిరం, ఫోర్త్ వన్ వైశాఖం, ఫిఫ్త్ వన్ ఆశ్వీజం. రైట్ సైడ్ జూన్ 22, సెప్టెంబర్ 23, మార్చ్ 22, నవంబర్ 22, ఏప్రిల్ 21. సో ఆప్షన్ చదువుకొని ఒకసారి ఆన్సర్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి. చూడండి, చైత్రం మార్చ్ 22, ఆషాఢం జూన్ 22, మార్గశిరం నవంబర్ 22, వైశాఖం ఏప్రిల్ 21, ఆశ్వీజం సెప్టెంబర్ 23. ఓకేనా? ఈ విధంగా అయితే మనకి గ్రెగోరియన్ ప్రకారము శక నెల ప్రారంభం అయ్యే రోజులు అయితే ఉండడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడితో మనం 5 టాపిక్స్ అయితే మనం కంప్లీట్ చేసుకున్నాము. మన ఛానల్లో అన్ని వీడియోస్, ప్రతి వీడియో డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. క్లాసెస్, ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్, క్విక్ రివిజన్ క్లాసెస్, క్విక్ రివిజన్ బిట్స్ వీడియోస్, ఇలా అన్ని కూడా చేస్తూనే ఉంటున్నాను. మన ఛానల్లో ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. మన ఛానల్లో వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ, వీలైతే మీ ఫ్రెండ్స్ లో ఇద్దరికి షేర్ కూడా చేస్తూ మన ఛానల్ కి మీ అందరు సపోర్ట్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై ఫ్రెండ్స్.